గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ చాలా సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో కమేడియన్గా అల్లు రామలింగ ఇండస్ట్రీని ఏలేశారు, అది మనకు తెలుసు. ఆ సమయంలోనే గీతా ఆర్ట్స్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఈ వ్యవహారాలన్నీ కూడా అల్లు రామలింగ కుమారుడు అల్లు అరవింద్ చూసుకునేవారు. నిర్మాతగా మారిన అల్లు అరవింద్ తన బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు, అది మనం చూసాం. ఇప్పుడైతే గీతా ఆర్ట్స్ నుంచి రెండవ బ్యానర్ను ప్రారంభించి మూవీస్ చేస్తున్నారు. దాని బాధ్యతలన్నీ నిర్మాత బన్నీ వాసుకు అప్పగించాడు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో అల్లు స్టూడియోస్ను అల్లు ఫ్యామిలీ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. అల్లు రామలింగ శత జయంతి ఉత్సవాల సందర్భంగా 2022లో మెగాస్టార్ చిరంజీవి కూడా లేటెస్ట్ వెర్షన్ అల్లు స్టూడియోకు రిబ్బన్ కటింగ్ చేశారు. ఆ సమయంలో తమ స్టూడియోలు షూటింగులతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతాయని అల్లు ఫ్యామిలీ అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు ఆ స్టూడియోస్ ప్లాన్ను మార్చేస్తున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మేకర్స్ అంతా హైదరాబాద్ శివార్లలో ల్యాండింగ్ లీజుకు తీసుకుని సెట్లు వేసి మరీ షూటింగ్ చేసుకుంటున్నారు. సో దాంతో ప్రైవేట్ స్టూడియో ల్యాబ్స్ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా పాపులర్ అయిందని చెప్పాలి. నిర్మాతలంతా దాని వైపే మొగ్గు చూపుతున్నారు. స్టూడియోల కంటే బయట సెట్ వేసి షూట్ చేస్తే ఖర్చు తగ్గుతుంది అని అనుకుంటున్నారు. అదే టైంలో అల్లు స్టూడియోకు ఉన్న కోకాపేట పెద్ద రియల్ ఎస్టేట్ ఏరియాగా మారిపోయింది. ఇక్కడ ఇండ్లు ల్యాండ్ రేట్లు భారీగా పెరగడంతో ఆ ఏరియా ఫుల్ బిజీ అయింది. దీంతో అల్లు అరవింద్ ఒక నిర్ణయం తీసుకున్నారట. ఫిల్మ్ స్టూడియో కంటే మల్టీప్లెక్స్ బెటర్ అని అనుకుంటున్నారట. సో ఫిల్మ్ స్టూడియో ఓ ఫ్లోర్లో ఉంటే మిగతాదంతా మల్టీప్లెక్స్ కోసం వాడుదామని ఆయన ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇటు స్టూడియోతో పాటు అటు మల్టీప్లెక్స్ కూడా అల్లు స్టూడియోస్ను చేంజ్ చేస్తున్నట్టు నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. సో ఇదేమైనా అల్లు అరవింద్ గారు పట్టిందల్లా బంగారమే ఉంటుంది ఆయన ప్లాన్ చేస్తే. ఎందుకంటే ఇవాళ చిరంజీవి మెగాస్టార్గా మారడానికి తన కొడుకు బన్నీ టాప్ స్టార్గా కావడానికి కూడా కారణం అరవింద్ గారి ఐడియాలజీ చాలా సూపర్గా ఉంటుంది.